దేవరకొండ రోడ్డులోని కనకదుర్గ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి పల్లకి సేవ ఘనంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకొని శంకర గోశాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు కనకదుర్గ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినోద్ శర్మ, నాగరాజు శర్మ, ఫణీంద్ర శర్మ, శ్రీనివాస్ రాజు, కాలనీ అధ్యక్షుడు బెల్లి దానయ్య, ఆలయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి రామరెడ్డి, కమిటీ సభ్యులు బొంతల నరేందర్, వెంకటరెడ్డి, సబ్బు మణిపాల్ రెడ్డి, బండారు అంజయ్య, పద్మ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని దేవరకొండ రోడ్డులో గల కనకదుర్గ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఈరోజు విశేషంగా సౌందర్యలహరి పారాయణం మహిళామణుల చేత పారాయణం జరగడం జరిగింది. అదేవిధంగా పల్లకీ సేవలో భక్తులు పాల్గొని పల్లకీ సేవని దిగ్విజయం చేసినారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవమును ప్రతి ఒక్కరూ జరుపుకోవాలనేది మా కోరిక. మేము ఆ కోరికతోటి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాలనీలో ఉన్న దేవాలయంల దగ్గరికి వెళ్ళి ఆ కాలనీలు నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ శంకర జయంతి అనే కార్యక్రమము ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరూ జగద్గురుల గురించి తెలుసుకోవాలి అనేది మా ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరూ శంకరాచార్యుల వైభవాన్ని తెలుసుకొని వాళ్ళ గురువుని నమస్కారం చేసుకొని వాళ్ళు ఆరాధించడం ప్రతి ఒక్కరూ చేయాలనేది మా సంకల్పం. కనకదుర్గ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో సద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవము 1248 జయంతి ఉత్సవము ఈరోజు మా కనకదుర్గ కాలనీ టెంపుల్లో అందరూ మన నల్గొండకి వెళ్ళి వచ్చి శంకర గోసంరక్షణ స్టబుల్ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కాలనీలో చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు అదే ఈ నల్గొండలో ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. కావున అందరూ సకాలంలో వచ్చి మంచిగా సహకరించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు ఈ కార్యక్రమం మా ఆలయంలో ఎప్పుడు కూడా జరపలేదు. నాకు దాదాపుగా నల్గొండలో ఏ ఆలయంలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరపరు. ఇది గురువును మర్చిపోయి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాన్ని మరి శ్రీనివాస్ గారు గట్టిగా ఒక పట్టుదలతోని ప్రతి ఒక్కరికి ఈ గురు పరంపర తెలవాలి, ఈ ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా ఈయన ద్వారానే వచ్చినాయని తెలియడానికి మరి ఆ శ్రీనివాసులు గారు ఇంత నమ్మకంగా మరి శ్రమ కోర్చి మరి ఖర్చు కోర్చి ఇట్టి కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి కృషి చేసినారో రాబోయే తరాలకి తెలియకుండా పోతున్నది. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ శంకర గోశాల ట్రస్ట్కు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ చక్కటి కార్యక్రమం అంటే ముందు తరాల వాళ్ళకి తెలవాలి. కనీసం అద్వైతం అంటే ఏంది, అద్వైత మత స్థాపకులు ఏం బోధించారు, ఆయన జీవుడు పరమాత్మ ఒక్కటే అని బోధించినటువంటి మొట్టమొదటి గురువు ఆదిశంకరాచార్యులు. అటువంటి ఆదిశంకరాచార్య యొక్క జయంతిని జరుపుకొని ముందు తరాల వారికి సనాతన ధర్మం యొక్క పరిరక్షణ, సనాతన ధర్మం యొక్క పోకడలను ఎందుకు పాటించాలనో తెలియజేసేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ అభినందనలు. మా కాలనీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం